అయితే నిన్న బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీలో ఒకళ్ళు వచ్చే టాస్క్ నుంచి మీలో ఒకళ్ళు డిసైడ్ అయ్యి ఒకళ్ళు డ్రాప్ అయిపోవాలి అని బిగ్ బాస్ చెప్పాడనమాట. చెప్తే అక్కడ సంజన గారేమో ఎప్పుడు తన పాయింటే కరెక్ట్ అనుకుంటుంది. ఓకే, మనకి అది అలవాటు అయిపోయింది. తన పాయింటే కరెక్ట్ అనుకుందాం. అంటే తన డిసిషన్ తనది కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ వచ్చి సంజన గారిని ఆపుతానంటే అవ్వదు. సంజన గారు ఏమనుకుందో అవి చెప్పాలి అంతే. ఇప్పుడు ఎవరు వచ్చినా అది ఆ డిసిజన్ మారదు సంజన గారి నుంచి. అయితే సంజన గారు ఏమో డిమోన్ పేరు చెప్పాడు. డిమోన్ పేరు చెప్పిందనమాట. అయితే అక్కడ ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఏంటి, తనకి తను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాడనమాట ఇమాన్యుయల్. ఎందుకంటే అందరూ ఇమాన్యుయల్నే టార్గెట్ చేశారు కాబట్టి. అయితే ఇమాన్యుయల్ ఏం చెప్పాడు, మీరు మీ ముందున్న వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు డ్రాప్ అయిపోతారు కదా, మీరు ఎందుకు డిమాండ్ పవన్ ఇచ్చేస్తారు, మీ ఓటు ఎంత వాల్యుబుల్ మీకు తెలియట్లేదు అన్నాడు అనమాట ఇమాన్యుయల్. లేదు, నేను డిమోనే, మీరు నువ్వు వెళ్ళి వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటే నువ్వే కన్విన్స్ అవ్వట్లేదు, వాళ్ళని కన్విన్స్ అవుతారు అన్నాడు అనమాట ఇమాన్యుయల్. అయితే లాస్ట్కి సంజన గారే అక్కడ ఫుట్బాల్ అయిపోయారు అనమాట. వీళ్ళందరూ కలిసి సంజన గారిని తీశారు. అది మ్యాటర్. అయితే ఇమాన్యుయల్ లాస్ట్కి సంజన గారి పేరు చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇమాన్యుయల్ గేమ్ చూస్తే ఇమాన్యుయల్ అక్కడ కరెక్టే, కాకపోతే బాండింగ్ వైజ్ చూస్తే ఇమాన్యుయల్ అక్కడ రాంగ్.